ఆపదలో ఆదుకున్న అమ్మవారు. అనగనగా రామవరం అనే గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను రోజూ దుర్గాదేవి ఆలయంలో అర్చకుడిగా సేవ చేసేవాడు. చాలా భక్తిపరుడు. ఒకరోజు తన ఇంట్లో ఈ పూట భోజనానికి కూడా సరుకులు లేవని తన భార్య చెప్పగా, తన పేదరికం పోవాలని తన ఇష్ట దైవమైన అమ్మవారికి చెప్పుకుందామని గుడికి గుడిలో ఆకలి బాధతో బాధపడుతూ కన్నీళ్లతో అమ్మవారి నామాన్ని స్మరిస్తుండగా తన బాధను చూసిన అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మవారిని చూసిన భక్తుడు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తా, ఆకలితో సైతం నా నామాన్నే స్మరిస్తున్న నీ భక్తి నచ్చింది. నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా అంటుంది. బిడ్డ బాధలు తల్లికి తెలియదా అమ్మా అంటాడు బ్రాహ్మణుడు. అర్థమైంది నాయనా, ఇప్పటినుండి నీ బాధలన్నీ తీరిపోయి పరుల బాధలు కూడా తీర్చేవాడివై కలకాలం పిల్లాపాపలతో వర్ధిల్లుదువుగాక అని అమ్మవారు అదృశ్యం అయిపోతుంది. ఆ వరాన్ని పొందిన బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళేసరికి తన గుడిసె కాస్త ఏడంతస్తుల మెడగా మారింది. ఆ ఇంటిని చూసిన బ్రాహ్మణుడు చాలా సంతోషపడి ఆనాటి నుండి ఎంతోమంది పేదవారికి సహాయం చేస్తూ నిత్యం అమ్మవారిని సేవిస్తూ తరించిపోయాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకుంది ఏంటంటే, దైవానుగ్రహం ఎప్పుడు అవసరమో అప్పుడు తప్పకుండా కలుగుతుంది. శుభమస్తు.